తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ తొలిసారిగా దేశ రాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలవడానికి ఆయన ప్రత్యేక విమానంలో చెన్నై నుండి ఢిల్లీకి చేరుకున్నారు. తమిళనాడు హౌస్కు చేరుకున్న విజయ్కు అధికారులు, మద్దతుదారులు ఘన స్వాగతం పలికారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో భేటీ అయి తమిళనాడు రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, నిధుల విడుదలపై చర్చించనున్నారు. విజయ్ ఢిల్లీ పర్యటనపై మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. ఈరోజు మధ్యాహ్నం 1 గంటకి ఇక్కడికి ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. మొట్టమొదటి అధికార పర్యటన ఈరోజు అంటే 2 రోజుల పాటు జరిగేటటువంటి ఏదైతే పర్యటన విశేషాలు అనుకోవచ్చు. దాదాపు ఈరోజు కొద్దిసేపటి క్రితంగా ఇక్కడ చేరుకోవడము, తర్వాత దాదాపు 2 గంటల పాటు కీలకంగా తమిళనాడు నుంచి వచ్చినటువంటి వాళ్ళు, కొంతమంది అభిమానులు, వాళ్ళతో ప్రత్యేకంగా కూడా మాట్లాడడం జరిగింది. అనంతరం ఇప్పుడు దాదాపు 4:30 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో అపాయింట్మెంట్ ఫిక్స్ అయింది. దాదాపు మరికొద్దిసేపట్లో అక్కడికి చేరుకోబోతున్నారు. ఇక్కడి నుంచి తమిళనాడు భవన్ నుంచి బయలుదేరినటువంటి దృశ్యాలను మనం చూసాము. ముఖ్యంగా అంటే ప్రధాని నరేంద్ర మోడీతో మొట్టమొదటిసారిగా అధికార భేటీ అని చెప్పవచ్చు. దాదాపు అనంతరము కేంద్ర హోంశాఖ మంత్రితో భేటీ, 6:45 కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ, అనంతరము 8:45 అటు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ. కీలకంగా ఈరోజు 3 భేటీలకు సంబంధించినటువంటిది. రేపు కూడా ఇక్కడే పర్యటన, అంటే రేపు కూడా ఇక్కడ చాలా కీలకంగా అటు కాంగ్రెస్కి సంబంధించినటువంటిది, హైకమాండ్కి సంబంధించినటువంటిది, ఇటు సోనియా గాంధీ, తర్వాత రాహుల్ గాంధీ, ఇటు ప్రియాంక గాంధీతో కూడా కలిసి ఒక కీలకమైనటువంటి సమావేశాన్ని, ఎందుకంటే తమిళనాడులో సంబంధించినటువంటిది మిత్రపక్షమైనటువంటిది. రాహుల్ గాంధీ స్వయంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి సమయంలో కూడా దగ్గర ఉండి ప్రమాణ స్వీకార సమయంలో రాహుల్ గాంధీ ఉన్నటువంటిది కూడా దాదాపు నాకు ఒక అన్న లాంటి వాడు అన్నటువంటి చెప్పినటువంటిది అటు ముఖ్యమంత్రి విజయ్. దాదాపు రేపు జరిగేటటువంటి ఏదైతే కీలకమైనటువంటి భేటీ, అనంతరము రేపు రాత్రికి తిరిగి చెన్నైకి వెళ్తారు అన్నటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం. మొత్తం మీద మాత్రం మొట్టమొదటిసారిగా ఒకవైపు అధికార పర్యటన, అనంతరము రాత్రి 9 గంటల వరకు కూడా బిజీ షెడ్యూల్స్ తోటి ఇటు ముఖ్యమంత్రి విజయ్ అంటే ఇక్కడ కీలక భేటీలు, రాష్ట్రానికి సంబంధించినటువంటిది రాజకీయపరమైనటువంటి అంశాలు, అంతేకాకుండా రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు, నియామకాలకు సంబంధించినటువంటిది, తర్వాత ప్రస్తుతం ఉండేటటువంటిది అంటే పర్యటనలో భాగంగా రేపు ఉదయం కూడా అటు కాంగ్రెస్ పెద్దలతో కూడా సమావేశము, అనంతరము క్యాబినెట్కి సంబంధించినవి అనుకోవచ్చు, తర్వాత పార్టీకి సంబంధించినటువంటి అనేక అంశాలపై కూడా కాంగ్రెస్ పెద్దలతో కూడా కీలక భేటీ జరపబోతున్నారు. ప్రస్తుతం మాత్రము తమిళనాడు భవన్లో చాలా గౌరవవందనం, అంటే మొట్టమొదటిసారిగా రావడము, తర్వాత అధికారికంగా కూడా ఇక్కడ గౌరవవందనాన్ని స్వీకరించినటువంటిది. అనంతరము కొంత తమిళనాడుకి సంబంధించినటువంటి కార్యకర్తలు, అభిమానులతో కూడా అతడు అంటే ముఖ్యమంత్రి మాట్లాడినటువంటిది. కానీ ప్రస్తుతం మాత్రము ఇక్కడ కోలాహలమైనటువంటిది. ఇక్కడ నుంచి ఇప్పుడే కొద్దిసేపటి క్రితంగా ప్రధాని నరేంద్ర మోడీతో భేటీకి బయలుదేరినటువంటిది. దిస్ ఇస్ కళా, కెమెరామెన్ అవిదేశ్తో ఢిల్లీ.